హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా యూత్లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ఈ కేరళ కుట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అయినా అనుపమ పరమేశ్వరి ఆ తరువాత యూత్ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ రామ్, నాగచైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం 4-5 సినిమాలకు పైగానే అనుపమ పరమేశ్వరన్ చేతిలో ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జొన్నలగడ్డ సిద్ధుతో టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సిద్ధు జొన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత హాట్గా కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ అమ్మడు. టిల్లు స్క్వేర్లో ఓ రేంజ్లో అందాలు ఆరబోసింది. సిద్ధు జొన్నలగడ్డతో లిప్లాకులతో రెచ్చిపోయింది ఈ అమ్మడు. దీంతో ఎక్కడ చూసినా కూడా అనుపమ రొమాన్స్ గురించి విపరీతమైన చర్చ సాగుతుంది. ఇక ప్రేమ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగు, తమిళ్, మలయాళంలోని వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. అనుపమ అంటే యూత్ పడి చచ్చిపోతుందంతే. మిలియన్ల సంఖ్యలో అమ్మడును ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్ ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నటించే అవకాశం వచ్చినా కూడా అనుపమ రిజెక్ట్ చేసిందట. వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగల్ పాత్ర ముందుగా అనుపమ పరమేశ్వరనే ఎంపిక చేసుకున్నారట. అయితే క్యారెక్టర్ చిన్నది కావడంతో, పైగా పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోవడంతో వకీల్ సాబ్ సినిమాను అనుపమ రిజెక్ట్ చేసిందట. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా, రెస్పెక్ట్ ఉన్నా కూడా అనుపమ ఈ క్యారెక్టర్ను రిజెక్ట్ చేసిందట. అయితే ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అనుపమ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోకండి.